ఒక వ్యక్తికి ధనము సంపాదించాలి అనే కోరిక ఉంటే దాన్ని రెండు రకాలుగా సంపాదించవచ్చు. ఒకటేంటి, పాపకార్యాలు చేసి సంపాదించవచ్చు. రెండవది ధార్మికంగా సంపాదించవచ్చు. ఒప్పుకుంటారా? పాపకార్యాలు చేసి సంపాదించడం అంటే ఏంటంటే, మాస్క్ వేసుకున్నానా, బ్యాంక్కి వెళ్ళానా, గన్ను చూయించానా, తీసే క్యాషియర్ దగ్గర నుంచి 10 కోటి రూపాయలు తీసుకొని వెళ్ళిపోయామా? కరెక్ట్. అందులో కూడా ధనవంతుడిని అయిపోయాను, 1 కోటి రూపాయలు వచ్చేసాయి నా దగ్గరికి. రైట్, నో ప్రాబ్లం. ఇంకా ధార్మికంగా చేయడం అంటే దేవి దేవతలను ఆరాధించి వ్రతాలు, నోములు, తపస్య చేసి అప్పుడు మనకి వాళ్ళ ఆశీర్వాదం ఇస్తే ధనం దక్కుతుంది, ధనవంతుల మతం. ఇలా కూడా అయ్యాం. ఇది పుణ్యముతో కూడిన మార్గము, ఫస్ట్ది పాపముతో కూడినది. సో వేదాలు ఏం చెప్తున్నాయంటే, సరే అండి మీకు భౌతిక కోరికలు ఉన్నాయి, ఓకే, కానీ దయచేసి వేదానుసారంగా తీర్చుకోండి. డబ్బులు కావాలన్నా సరే, ఈ దేవి దేవతలను ఆరాధించండి, ఈ వ్రతాలు పాటించండి. అందమైన భార్య కావాలన్నా ఓకే, ఇది చేయండి. రైట్. ధనం దేహి, జనం దేవి దేహి, రూపవతి భార్యాన్ దేహి, ఇవన్నీ స్టేట్మెంట్స్ చెప్తున్నాను కదా, ఇవి ఉన్నాయి వేదాలలో. నాకు ధనము కావాలి, జనము అంటే ఫాలోవర్స్, పేరు ప్రతిష్ట కావాలి, రూపవతి భార్య కావాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఆ కోరికలు ధార్మికంగా తీర్చుకోవచ్చు. దానికోసమే ఈ వేదాలలో స్టార్టింగ్ భాగం ఇచ్చారనమాట. కానీ ఇక్కడ స్టోరీ ఎండ్ అయిపోతుందా? ఎందుకంటే ఎంత ధార్మికంగా తీర్చినా కానీ, ఎంత పు- స్వర్గానికి వెళ్ళినా కానీ ఏమవుతుంది? క్షీణే పుణ్యం మరతలోకం విషయం, మళ్ళీ ఇక్కడ కింద పడిపోతాం. ఎందుకంటే మన ఏటీఎం కార్డులో డబ్బులు అయిపోతే రీఛార్జ్ చేయాలి, అంటే మళ్ళీ బ్యాంకులో డబ్బులు వేయాలి. కరెక్టా? అన్లిమిటెడ్గా వస్తూ ఉంటుందా? అలా వస్తే బాగుండేది. రైట్, కానీ రాదు. ఆ, మీరు యూజ్ చేశారు, ఖర్చు చేయగానే క్షీణం అవుతుంది. అదేవిధంగా పుణ్యం కూడా ఖర్చు చేశారనుకోండి, క్షీణమైపోతుంది. సో అందుకనే ఇది రిపీటెడ్ ప్రాసెస్ అన్నమాట. అందుకని ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పారు చూడండి, ఈ శ్లోకంలో మీరు చూస్తే 20వ శ్లోకంలో మళ్ళీ షేర్ చేస్తున్నాను. మైథిలి మాత, యూ కెన్ రీడ్ ద ట్రాన్స్లేషన్ వన్ మోర్ టైం. స్వర్గలోకాలను కోరుకుంటూ వేదాధ్యయనము చేసి సోమరసము త్రాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు. పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు. హరే కృష్ణ. హరే సో కృష్ణ. చూశారు కదా మీరు, ఇక్కడ పాపాలు తొలగిపోతుంది. ఎందుకంటే ఇది పుణ్యంతో కూడిన మార్గము, ధార్మిక మార్గము. అవన్నీ చేసి వాళ్ళు ఇంద్రలోకానికి చేరుతారు. అక్కడ దేవభోగాలు, దేవభోగాలు అంటే దేవి దేవతలు ఎటువంటి ఎంజాయ్మెంట్స్ చేస్తారో అక్కడ, అటువంటి భోగాల యొక్క ఆపర్చునిటీ వాళ్ళకి దక్కుతుంది. అది ఎలా చేస్తారు? ఆ, వేదాధ్యయనం చేసి దాన్ని పాటించి సోమరసము ఇవన్నీ కూడా ప్రాసెస్ ఫాలో చేస్తే వాళ్ళు వెళ్తారనమాట. కానీ ఒక విషయం ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు, ఏంటది? ఇలా చేసే వాళ్ళు కూడా యాక్చువల్గా నన్నే అర్చిస్తున్నారు అని చెప్పారనమాట. రైట్. దాని అర్థం ఏంటి? నన్నే అర్చిస్తున్నారంటే వాళ్ళు ఇండైరెక్ట్గా అర్చిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క కోరికలు తీరడానికి కూడా అల్టిమేట్ శాంక్షనింగ్ స్టాంప్ కొట్టి, సైన్ కొట్టి ఇచ్చేది ఎవరు? కృష్ణుడే. కరెక్ట్. మీరు ఒక మేనేజర్ దగ్గర అప్లికేషన్ పెట్టారు, మేనేజర్ నుంచి పై మేనేజర్కి, లాస్ట్కి డైరెక్టర్ దగ్గరకు వెళ్తుంది. ఆయన స్టాంప్ కొట్టిన తర్వాతే మీకు ఇస్తారు ఏదైనా కానివ్వండి. సో అదేవిధంగా ఇక్కడ ఈ దేవి దేవతలను ఆరాధించడము యాక్చువల్గా అల్టిమేట్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే కృష్ణుడు చెప్పారు, మయ్యేవ విహితాన్ హితాన్ అని చెప్పారు భగవద్గీతలో. మయ్యేవ విహితాన్ హితాన్ అంటే ఎవరైతే ఈ విధంగా దేవి దేవతలను ఆరాధిస్తారో ఇంకా వాళ్ళు వారి కోరికను తీరుస్తారో, అది ఆఖరికి యాక్చువల్గా కృష్ణుడే ఇస్తున్నారు, ఆ కోరికలు తీరుస్తున్నారు. ఎందుకంటే దేవి దేవతల దగ్గర సెపరేట్ పవర్ లేదు, వాళ్ళు సొంతంగా స్వతంత్రంగా ఒక కోరికలు తీర్చడానికి. రైట్. సో ఆ విధంగా ఆ, వీళ్ళు అపాయింట్ చేసినటువంటి ఆ, భక్ ఆ, వ్యక్తులు అన్నమాట. ఎవరైతే భౌతిక కోరికలు ఉన్నటువంటి వ్యక్తుల కోరికలు విని వారికి కృష్ణుడి దగ్గర ప్రజెంట్ చేసి అప్లికేషన్ అప్రూవ్ చేసుకొని మళ్ళీ వీరికి తీరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుడు, ఆయన హిరణ్యకశిపుడు కోరిక తీర్చారు. కరెక్టా? నేను ఇంట్లో కూడా చావకూడదు, బయట కూడా చావకూడదు, ఆ, పగటి పూట చావకూడదు, రాత్రి పూట చావకూడదు, నన్ను పశువులు చంపకూడదు, మానవులు చంపకూడదు, ఈ విధంగా తన కండిషన్ పెట్టాడు. బ్రహ్మదేవుడు తీర్చారు. ఇప్పుడు ఈ కోరిక తీర్చడంలో యాక్చువల్గా శాంక్షనింగ్ చేసింది భగవంతుడే. ఆ నరసింహస్వామి అప్రూవ్ చేశారు. రైట్. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ లీల జరగాలని. తర్వాత ఆ నరసింహస్వామి ఎప్పుడైతే హిరణ్యకశిపుణ్ణి చంపేశారో అప్పుడు ఆయన ఉగ్రము, ఆ ఉగ్ర రూపము ఇంకా పోలేదు, తను ఇంకా కోపంగానే ఉన్నారనమాట. అదందరూ చూసి భయపడిపోతున్నారు.
ఆ, ఒకటి ఉగ్ర నరసింహ, రెండవది శాంత నరసింహ, రెండు ఉంటాయి. మీరు ఫోటోలో చూడొచ్చు మీరు. రైట్. సో ఉగ్ర నరసింహ చాలా చూడ్డానికి భయంకరంగా ఉంటారు. కొంతమంది ఫస్ట్ టైం చూస్తే అమ్మ ఈ ఫోటో మేము ఇంట్లో పెట్టుకోమండి అనుకుంటారు. అది చూడ్డానికి అంత భయంకరంగా ఉంది, లాయన్ ఫేస్ కదా. సో వాళ్ళకి భయం అనిపిస్తుంది. శాంత నరసింహ మీరు చూస్తే అక్కడ లక్ష్మీదేవి ఉంటారు, ప్రహ్లాదుడు ఉంటారు, ఇంకా వారు శాంతంగా ఉన్నారు. కరెక్ట్. సో ఉగ్ర నరసింహ అంటే ఇప్పుడు చేతిలో ఆల్రెడీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జరీ చేసేసారు హిరణ్యకశ్యపుడికి, కడుపు ఇలా ఓపెన్ చేసేసి. కరెక్ట్. సో ఆ విధంగా ఆ, తన కోపము తగ్గనప్పుడు ఈ దేవి దేవతలందరూ కూడా అనుకుంటున్నారు, ఇప్పుడు ఎవరి మాట చెప్తే వింటారు ఆయన కోపం తగ్గించడానికి. అక్కడ బెస్ట్ సొల్యూషన్ వైఫ్కి చెప్తే వింటారు హస్బెండ్లు. కరెక్ట్, వాస్తవమే. రైట్. సో ఆ విధంగా ఆ, వీళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని రిక్వెస్ట్ చేశారు, మీ మీ భర్తకు మీరు చెప్పండి, మీ మాట వింటారు, కోపం తగ్గించుకుంటారు. లక్ష్మీదేవి కూడా అనేసేది, నేను వెళ్ళనండి, ఈ రూపంలో నేను కూడా ఆయన్ని ఎప్పుడు చూడలేదు ఇంత భయంకరంగా కోపంలో. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ ఇందులో, ప్లీజ్ ప్లీజ్, నేను బయట ఉంటాను సార్ అని లక్ష్మీదేవి కూడా బ్యాక్అవుట్ అయిపోయారు అనమాట. ఎవరు రావట్లేదు. బ్రహ్మదేవుడు భయపడుతున్నారు, అరే మనం వెళ్ళి ఏదైనా చేసేసాం, ఆ కోపం నా మీద చూపించారు అనుకోండి, ఆల్రెడీ హిరణ్యకశిపుడిది కడుపు ఆపరేషన్ చేసేసారు, నాదైతే పోస్ట్ మార్టమే చేసేస్తాడేమో అని వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు ప్రహ్లాదుడిని పంపాలి. ఎందుకంటే ఆయన అవతరించింది ఎవరి కోసం? ప్రహ్లాదుడి కోసం. ఎవరి కోసమైతే అవతరించారో ఆ వ్యక్తి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది. అందుకనే ప్రహ్లాదుడు వెళ్ళి ప్రార్థన అర్పించిన తర్వాత ఉగ్ర నరసింహ శాంత నరసింహలాగా మారిపోయారు. రైట్. సో ఎనీవే, ఈ పాయింట్ ఎందుకు చెప్పాను నేను? నరసింహ ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది ఇక్కడ, ఎవరైనా చెప్తారా? ఓకే, అంటే ఎందుకు? దేవి దేవతల్ని పూజించినా కూడా దేవుడే మనకి ఆజ్ఞ ఇస్తాడని చెప్పారు కదా ప్రభుజీ. యా. సో దాన్ని అప్రూవ్ చేయాలన్నారు కదా. మీరు ధ్యానపూర్వకంగా వింటున్నారు, వెరీ గుడ్. సో నరసింహస్వామి అక్కడికి శాంతమైన తర్వాత బ్రహ్మదేవుడికి ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇట్రా వయ్యా నువ్వు ఇట్రా, ఎందుకు ఇలాంటి కోరికలు తీరుస్తాను, తెలీదా నీకు? నెక్స్ట్ టైం ఇలాంటి తీరొద్దు, నువ్వు తీసుకోవద్దు అసలు, ఇలాంటి కోరిక అప్లికేషన్ రిజెక్ట్ చేసేయాలి అక్కడే. నువ్వు తీసుకున్నావు, నా దగ్గర తెచ్చేసావు, ఇక నువ్వు ఎలాగో మాట ఇచ్చావు కాబట్టి నేను అప్రూవ్ చేయాల్సి వచ్చింది కదా, ఎందుకంటే నీ మాట నిలబెట్టాలి కదా నేను, నీ పేరు పాడైపోతుంది. ఆ, అలాంటి అప్లికేషన్స్ నువ్వు తీసుకోవద్దు అని అంటే బ్రహ్మదేవుడిని తిట్టారు. ఇలాంటి రాక్షసులు ఈ విధంగా వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చకూడదు అని బ్రహ్మదేవుడికి వార్నింగ్ ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఆఖరికి తీర్చేది విష్ణువే, కానీ అప్లికేషన్ ఎవరు తీసుకుంటారు? వాళ్ళు. ఇప్పుడు ఆ అప్లికేషన్ తీసుకున్నారు కాబట్టి ఆయన మాట నిలబెట్టాలని ఇదంతా కూడా ఒక విచిత్రమైన రూపాన్ని తీసుకోవాల్సి వచ్చింది. సంధ్యా సంధ్యా టైంలో వచ్చి చంపాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రహ్మదేవుడి మాట కూడా నిలబడాలి. మానవుడు చంపకూడదు, పశువు చంపకూడదు, పగటి పూట చంపకూడదు, రాత్రి పూట చంపకూడదు, ఆయుధాలతో చావకూడదు, ఇదంతా కూడా చెప్పినందువల్ల ఇదంతా జరిగిందనమాట. అందుకనే అనవసరంగా కాంప్లికేట్ చేయకు, ఇటువంటి అప్లికేషన్ తీసుకోవద్దు అని బ్రహ్మదేవుని తిట్టారనమాట నరసింహస్వామి. సో ఆ విధంగా ఆఖరికి ఇది ఎవరు తీరుస్తారు? కృష్ణుడే తీరుస్తారు అనే విషయం ఈ శ్లోకంలో చెప్పారు. ఓకేనా? అయితే ఈ శ్లోకాలు ఇప్పుడు వస్తాయి, 2, 3, 4 శ్లోకాస్ ఉన్నాయి ప్రోగ్రెషన్లో. రైట్. ఇప్పుడు ప్రోగ్రెషన్లో వచ్చినప్పుడు కృష్ణుడు చెప్తారు ఏ విధంగా ప్రత్యేకంగా దేవి దేవతలను ఆరాధించేవారు వారి గమ్యం ఏంటి, దాని గురించి కూడా చెప్పబోతున్నారు ఇప్పుడు పై వచ్చే శ్లోకాలలో. రైట్. ఎందుకంటే అందరు అనుకుంటారు, అరే ఎవరినైనా ఆరాధించండి పర్వాలేదు, అంతా ఒకటి దగ్గర వెళ్ళిపోతాం, ఏం పర్వాలేదు. అలా కాదు. ఉమ్. ఆ, దాని వాస్తవం ఏంటో మనం పై వచ్చే క్లాసులో చూద్దాం. అప్పటిదాకా అందరికి చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే నాకు ఒక కృష్ణ. క్వశ్చన్ ఉంది. దండవత్ చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు మామూలుగా మీరు చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు దేవీ దేవతలు మనం ఏదైనా కోరుకుంటే మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించకుండా ఇచ్చేస్తారు, కృష్ణ అయితే అది ఆలోచించి ఇస్తారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఎవరైనా దేవీ దేవతల ద్వారా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చెడు జరుగుతుంది అన్నప్పుడు భగవంతుడు ఎందుకు అప్రూవ్ చేస్తున్నారు ప్రభుజీ? చేయకుండా ఉండొచ్చు కదా. ఎస్ ఎస్, కరెక్ట్, మంచి ప్రశ్న. అన్నది నాదొక డౌట్. యా, గుడ్. సో భగవంతుడు ఎప్పుడైతే శాంక్షన్ చేస్తారు అని మనం అంటాం కదా, చూడండి భగవంతుడి శాంక్షన్ 2 రోల్స్లో ఉంటాయి, ఈ విషయం మర్చిపోకూడదు. ఒక రోల్ ఏంటంటే ఒక ఉపదృష్ట అనుమంత అని చెప్పారు భగవద్గీతలో. ఉపదృష్ట అనుమంత, ఉపదృష్ట అంటే ఏంటి? సాక్షి. అనుమంత అంటే ఏంటి? అప్రూవర్, అప్రూవ్ చేసేవారు. రైట్. అయితే ఈ ఉపదృష్ట అనుమంత ఏదైతే ఉందో, కృష్ణుడు ఇది ఒక పరమాత్మగా సాధారణమైన జనులు
ఎవరైతే కర్మ సిద్ధాంతం రూల్స్ లో ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ విధంగా ప్రవర్తిస్తారు, ఉపదృష్టాలాగా హనుమంతరాగా. ఎవరి కోసము? ఎవరైతే కర్మ సిద్ధాంతం లోపల ఉన్నారో, కర్మ సిద్ధాంతం లోపల ఉన్నారంటే భక్తి చెయ్యని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భక్తి చేయట్లేరో వాళ్ళు కంప్లీట్గా కర్మ సిద్ధాంతంలో ఉన్నారా లేదా? కంప్లీట్గా అంటే పాపం చేశారంటే ఖచ్చితంగా పాపం అంటుకుంటుంది, పుణ్యం చేశారంటే ఖచ్చితంగా పుణ్యం అంటుకుంటుంది, మోక్షం ఉండదు. కర్మ సిద్ధాంతం రూల్లో ఉన్నారు, భౌతిక ప్రకృతి యొక్క రూల్లో ఉన్నారు. సో అటువంటి వాళ్ళ కోసము కృష్ణుడు న్యూట్రల్గా బిహేవ్ చేస్తారు. ఎలా బిహేవ్ చేస్తారు? న్యూట్రల్. న్యూట్రల్, ఉదాసీనం చూసాం కదా మనం. అయితే ఆయన న్యూట్రల్గా ఉంటారు. ఏమయ్యా, ఏం కావాలి? ఇవాళ చికెన్ బిర్యానీ తింటావా? సరే, కోరిక అప్రూవ్డ్, చికెన్ బిర్యానీ తినిపో. ప్రభుజీ, కృష్ణుడు చికెన్ బిర్యానీ ఎందుకు అప్రూవ్ చేశారు ప్రభుజీ అనే ప్రశ్న రావచ్చు, రైట్? పాయింట్ ఏంటంటే, ఎంత భగవంతుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అయినప్పటికీ తను ఒక జీవాత్మ స్వేచ్ఛని తీసుకెళ్ళాడు ఎప్పుడు కూడా. ఈ విషయం మర్చిపోకూడదు. అంతా కూడా కృష్ణుడికే చెందుతుంది, ఒకటి తప్ప. ఏంటది? మన స్వేచ్ఛ. అది మనకు చెందుతుంది, అది కృష్ణుడికి చెందదు. ఆ స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ ఉంది కాబట్టే మన అస్తిత్వానికి అర్థం ఉంది. ఒప్పుకుంటారా? మనకు ఒకవేళ స్వేచ్ఛ కూడా లేదనుకోండి, దాని అర్థం ఏంటి? మనం రోబోట్లం. భగవంతుడు బటన్ నొక్కారు, మీరు ఇలా అన్నారు, ఇంకో బటన్ నొక్కగానే మీరు ఇలా అన్నారు. మన అస్తిత్వంకి మీనింగ్ ఉంటుందా ఏమైనా? ఏం మీనింగ్ ఉండదు. వందల కొద్ది రోబోట్లు ఉంటున్నారు ఇక్కడ, అంతే. ఎవరు నడిపిస్తున్నారు? భగవాన్. అలా కాదు, మనం రోబోట్లం కాదు కదా. మన అందరికీ మన పర్సనల్ ఇమోషన్స్, పర్సనల్ లైక్స్ అండ్ డిస్లైక్స్, పర్సనల్ ఫీలింగ్స్ ఇవన్నీ ఎందుకున్నాయి? ఎందుకంటే భగవంతుడు ఆ స్వేచ్ఛని మనకిచ్చారు. ఇంకా ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసిన వాళ్ళే భౌతిక జగత్తుకు వస్తారు, రైట్? సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భగవంతుడు ఎప్పుడు కూడా స్వేచ్ఛని తొక్కేయరు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తికి ఇక్కడికి వచ్చి చికెన్ బిర్యానీ తినాలని ఉంది, నేను అది చేయాలని ఉంది, ఒక మర్డర్ చేయాలని ఉంది అని కోరిక ఉంటే భగవంతుడు కోరిక తీర్చేస్తారు. ఏ విధంగా? తన కర్మలో తన దగ్గర అంత బడ్జెట్ ఉంటే ఇస్తారు. బడ్జెట్ అంటే ఏం బడ్జెట్? కార్మిక్ బడ్జెట్ అంటారు దీన్ని. ఏమంటారు? కార్మిక్ బడ్జెట్. కార్మిక్ బడ్జెట్ అంటే మీకు కోరిక ఉంది కానీ మీ దగ్గర పుణ్యం లేదు, అయితే ఇవ్వరు, అప్రూవ్ చేయరు, రైట్? సో ఆ విధంగా భగవంతుడు ఎప్పుడైతే ఈ కోరికలు తీరుస్తారని అన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు దేవీ దేవతల దగ్గరికి వెళ్ళారు, డైరెక్ట్గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ భగవంతుడు న్యూట్రల్గా ప్రవర్తిస్తారు. కానీ ఎవరైతే డైరెక్ట్గా కృష్ణుడి దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి కృష్ణుడి పట్ల శ్రద్ధ ఉంది, ఆ, కొంచెం భక్తి కూడా ఉంది, కానీ భౌతిక కోరికలు ఇంకా పోవట్లేదు. అటువంటి వాళ్ళకి భగవంతుడు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే వారి కోరిక ఎలా తీరుస్తారంటే మళ్ళీ ఆ కోరిక పుట్టదు. అలా తీరుస్తారనమాట, రైట్? సో ఒక భక్తుడు ఉన్నాడు. సో తను ఆ, ఆ, కొత్తగా భక్తికి వచ్చాడు, చేస్తున్నాడు అనమాట. సో మ్యారేజ్ లైఫ్ అంటే చాలా ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నాడు తను. సినిమాలు చూసి పెరిగాం కదా, అక్కడే మనకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో తను కూడా ఆహాహా, నేను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, స్విట్జర్లాండ్లో హనీమూన్కి వెళ్తాను, ఇటువంటి భావంతో తను కృష్ణుడు ఆరాధిస్తున్నాడు, జపం చేస్తున్నాడు, కంఠిమాల తీసుకున్నాడు. కానీ ఇటువంటి భావంతో తను పెళ్లి చేసుకున్నాడు అనమాట. కృష్ణుడికి వేడుకుంటున్నాడు కూడా, నాకు నచ్చినటువంటి అందమైన అమ్మాయి నాకు కావాలి, తను నా చెప్పిన మాట అంతా కూడా వినాలి, తను గొప్ప భక్తురాలు కుంతి మహారాణిలాగా ఉండాలి. ఈ పెద్ద లిస్ట్ చెప్పారు. ఇటువంటి వ్యక్తి ఎగ్జిస్ట్ అవ్వరు లోకంలో, కరెక్టా? అందమైన కూడా ఉండాలి, కుంతి మహారాణిలాగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ, రైట్? సో అటువంటి హస్బెండ్ ఉండరు, అటువంటి వైఫ్ ఉండరు ఈ లోకంలో. సో పాయింట్ ఏంటంటే, అలాంటి కోరిక తీర్చుకొని తను స్టార్ట్ చేసి తను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన కోరుకున్నట్టు అందమైన భార్య అదంతా కూడా దక్కింది తనకు, చాలా సంవత్సరాలు చూశాడనమాట. కానీ తనకు ఎన్ని రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే, స్టార్ట్ అయింది. ఎందుకంటే కొంచెం సమయం తర్వాత మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ ద రియాలిటీ, రైట్? తను స్టార్ట్ అయింది, అప్పుడు అర్థం చేసుకున్నారు, వామ్మ, ఇదేంటి అసలు ఇంత ప్రాబ్లమాటిక్గా ఉంది, ఆ, నేను అనుకున్నట్టు నడవట్లేదేంటి, ఇదేంటి అదేంటంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట, రైట్? సో ఆ విధంగా అందులో ఆ పూర్తి ప్రాసెస్లో తనకి ఎంత వైరాగ్యం వచ్చేసిందంటే, తను ఏ స్టేజ్కి వచ్చాడంటే మళ్ళీ భౌతిక జగత్తులో కాలు పెట్టకూడదా బాబు అని కన్విక్షన్ వచ్చింది మ్యారేజ్ ద్వారా. ఎంత మంచి గొప్ప అవకాశం చూడండి మ్యారేజ్ మన శుద్ధీకరణ కోసం, కరెక్టా కాదా? పాజిటివ్గా చెప్తున్నాను, నెగిటివ్గా కాదు. శుద్ధీకరణ కోసం చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు 10 మందితో ఉంటారో ఎవరి మాటను పట్టించుకోరు, అందరికీ వారి వారి పాయింట్స్ ఇంపార్టెంట్ అనిపిస్తాయి. అక్కడ శుద్ధీకరణ అవుతుంది. దేంది? అహంకారం. మీరు బ్రహ్మచారిగా ఉన్నారనుకోండి, ఒంటరిగా మీకు రూమ్ ఉంటుంది, రోజంతా హరే కృష్ణ చేసుకుంటూ కూర్చోవచ్చు, భాగవతం చదవచ్చు, ఎవరితో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు, హాయిగా ఉంటారు. అది ఒకటైతే,
ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు ఎంతమందితో ఇంటరాక్షన్ అక్కడ కూడా శుద్ధీకరణ అవుతుంది, ఎందుకంటే అహంకారం చట్నీ అయిపోతుంది కాబట్టి. రైట్, పిల్లలు మన మాట వినరు, ఎప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్, అత్త కోడళ్ళ మధ్య ప్రాబ్లమ్స్. సో గృహస్థాశ్రమం కూడా చాలా మంచి ఆశ్రమం శుద్ధీకరణ కోసం అనే విషయం తనకు తెలిసింది. సో కృష్ణుడు తన కోరిక తీర్చారా? తీర్చారు. అందమైన భార్య కావాలి, కుంతి లాంటి భక్తురాలు కావాలి, తీర్చారు. కానీ ఏ విధంగా తీర్చారు అని అంటే, వీడు నా దగ్గరికి రావాలి ఇప్పుడు ఖచ్చితంగా భగవద్ధామానికి, ఇక్కడ చిక్కిపోకూడదు, ఆ విధంగా తీర్చారు. సో కోరిక కూడా తీరింది, అట్ ద సేమ్ టైం దృఢ నిశ్చయం వచ్చింది. మళ్ళీ జీవితంలో భౌతిక జగత్తులో కాలు కూడా పెట్టండి రా బాబు అని వచ్చేసి వెంటనే తను మాలలు పెంచేసుకున్నాడు, దీక్ష తీసుకున్నాడు, రోజు భాగవతం 2 గంటలు చదవడం మొదలు పెట్టారు, మంచి భక్తిలో ఎదిగాడు, గొప్ప ప్రచారకుడు అయిపోయాడు. మేలు జరిగిందా? జరిగింది. రైట్. సో ఈ విధంగా కృష్ణుడు తీరుస్తారనమాట. కృష్ణుడు ఇస్తే మంచిగానే ఇస్తారు ప్యాకేజ్ చేసి. రైట్. ఒకవేళ ఈ వ్యక్తి దేవి దేవతల దగ్గర వెళ్ళి ఉంటే వాళ్ళు అందమైన భార్యని ఇచ్చేవారు, అంతా కూడా చక్కగా నడిచేది, లాస్ట్ మూమెంట్ దాకా కూడా తనకు తన భార్యతో ఎటువంటి ప్రాబ్లం రాకపోయేది. అది మంచిదా? యాక్చువల్గా మంచిది కాదు. ప్రాబ్లమ్స్ రావాలి. దట్ ఈస్ వేర్ వైరాగ్యం వస్తుంది. కరెక్ట్. అది రాకపోతే అంత్యకాలంలో కూడా నువ్వు ఎక్కడున్నావు అని ఆలోచించి మళ్ళీ జన్మం ఎత్తాలి. కరెక్టా కాదా? భరత్ మహారాజు అంత్యకాలంలో జింకని ఆలోచించి జింకగా పుట్టాడు. ఈయన ఏం చేసేవాడు? భార్య గురించి ఆలోచించి మళ్ళీ జన్మం ఎత్తేవాడు. సక్సెస్ అయిందా? మళ్ళీ జన్మ మృత్యు సంసార చక్రంలో చిక్కిపోయాడు. సో అందుకనే కొంచెం కష్టమైనా కానీ కృష్ణుడు మనకి ఏదైతే చేస్తారో చాలా మేలు చేస్తారు. సో ఆ విధంగా భక్తుల కోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది, కానీ కర్మ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళ కోసము న్యూట్రల్గా ఉంటారు. ఏం కావాలి నీకు? ఆయన అప్రూవల్ ఇచ్చారా, బ్రహ్మదేవుడు ఇచ్చారా, సరే నేను కూడా సైన్ పెట్టేస్తాను, ఎందుకంటే మీ దగ్గర బడ్జెట్ ఉంది. ఇప్పుడు నన్ను నేను మీకు గీతా క్లాస్ ఇస్తే నచ్చదు కదా, అందుకని నువ్వు అక్కడ దేవి దేవతల దగ్గరికి వెళ్ళావు, అందుకే నేను ఇప్పుడు ఏం చెప్పాను నేను అని కృష్ణుడు కూడా బ్యాక్అవుట్ చేసేస్తారనమాట. ఓకే మాతాజీ, క్లియరా? ప్రభుజీ, క్లియర్ ప్రభుజీ. నిజంగా చాలా మీరు చెప్పినట్టు గృహస్థాశ్రమం చాలా మంచిది ప్రభుజీ. యాక్చువల్లీ అంటే వైరాగ్యం రావడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ లోనే మనకి చాలా దృఢ సంకల్పం వచ్చేస్తుంది ప్రభుజీ. యాక్చువల్లీ అంటే భగవంతుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ పెడతారు, చుట్టుపక్కల కూడా చాలా పెడతారు. అంతే, దాంతో ఎంత ఎదుగుతామంటే మనకు అర్థం అవ్వదు అనమాట అసలు. యాక్చువల్లీ చాలా ఈజీగా అయిపోతుంది ప్రభుజీ భక్తి కూడా. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్ హరే ఆపర్చునిటీ. కృష్ణ ప్రభుజీ. మనం దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా ప్రభుపాదుల వారు అంటారు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఒక వ్యక్తి ఎటువంటి దృష్టితో చూస్తున్నాడో పరిస్థితిని దాని మీద ఆధారపడి ఉంటుంది. గృహస్థాశ్రమంలో భోగం చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. కరెక్టా? ఆ ఎంజాయ్మెంట్, ఈ ఎంజాయ్మెంట్. అట్ ద సేమ్ టైం భక్తి మార్గం ఫాలో చేస్తున్న వాళ్ళ దృష్టి వేరుగా ఉంటుంది. రైట్. సో వాళ్ళు ఎదుగుతారు చాలా అద్భుతంగా.